హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను చపాతీలోకి దాల్ కర్రీ చేసుకుంటున్నామండి. మేము ఎలా చేసుకుంటాం మీకు చూపిస్తున్నాను. కానీ అచ్చు టేస్ట్ హోటల్ స్టైల్లో ఉంటుంది. మీరు ట్రై చేయండి. ముందుగా మనకు మినపప్పు ఉంటుంది కదండి, పొట్టు మినపప్పు. ఆ మినపప్పుని వేయించేసుకోండి, పచ్చివాసన పోయిన వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే 3 రకాల పప్పులండి, శనగపప్పు, మసరపప్పు, పెసలు వేసుకున్నాను నేను. అలాగే ఈ పొట్టు మినపప్పు అండి, వేయించిన పొట్టు మినపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. గుర్తుంచుకోండి, వేయించిన పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుందండి ఈ కూరకి. వేయించుకొని పక్కన ఇలాగ కుక్కర్లో శుభ్రంగా కడిగించుకొని పప్పులు ఇలాగ 5-6 విజిల్స్ వచ్చిన వరకు మెత్తగా ఉడకనివ్వండి. నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా ఉడకనివ్వండి. ఒక పెనంలో మనం జీలకర్ర, కరివేపాకు తాలింపు పెట్టుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కల్లా కోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అందులోనే వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అందులోనే టమాటా ముక్కలు, బంగాళాదుంప ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకోండి. టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం వేసుకోండి. వేసుకొని మనం మిక్సీ జార్లో అయితే మిక్సీ జార్లో, లేకపోతే నూరుకోవడం కొద్దిగా కాబట్టి ధనియాలు, ఒక లవంగా, ఒక కొద్దిగా స్పూను గసగసాలు ఒకసారి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని ఆ పొడి కూడా ఇందులో వేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని ఈ పొడి మనం ఇందులో నూరుకున్న బాగుంటుందండి. ఈ లోపల మనకి టమాటాలు అవి మెత్తగా ఉడికి అలాగా మెదిపేసుకోండి. పెనంలోనే మెదిపేసుకోండి మెత్తగాని. మిక్సీ అది చేయకూడదండి. ఆ పెనంలో ఉన్న ఉల్లిపాయ ముక్కలు అయ్యి ఒకసారి దాంతో మనం మెత్తగా మెదిపేసుకున్నాం అనుకోండి. ఈ పప్పు కూడా ఇలా మెదిపేసుకోండి. బాగా మెదిపేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనకి టమాటాలు అవి మగ్గిపోయి కదా, అందులోనే మనం ఉడికిన పప్పు కూడా ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. అంతేనండి, ఎంత టేస్టీగా పప్పు రెడీ అయిపోయింది. అదే దాల్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుందండి ఇది. రైస్లోకి వాటిలోకి బాగోదు, చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుందండి. రోటీ, చపాతీ దేనికైనా బాగుంటుంది, నాన్కైనా బాగుంటుందండి. టేస్ట్ చూడండి, ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్